అయ్యా ఘోరం జరిగిపోతుంది. మన అగ్రహారం అల్లకల్లోలం అయిపోతుంది. మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికే ముక్కు వాటిల్లా ఉంది. ఏమైంది? మనం వాళ్ళని తక్కువ కులం వాళ్ళు అన్నామని, వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు. ఇంతకాలం ఎవరినైతే మనం అంతరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని అంతరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంతరానితనం ఎంత దుర్మార్గమో అని. మన అగ్రహారం వాళ్ళకి ఎవరూ నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు. పాలు పెతకటానికి కానీ పాలు పోయటానికి కానీ ఎవరూ రావటం లేదు. ఆకలితో పసిపిల్లలు మలమల మాడిపోతున్నారు. కొత్త బట్టలు కుట్టడానికి గాని పాత బట్టలు ఉతకడానికి గాని ఎవరూ రానంటున్నారు. మరుగుదొడ్లు శుభ్రపరచడానికి కానీ వీధులు చెమ్మడానికి కానీ ఒక్కరూ రానంటున్నారు. మా వీధిలో కుక్క తచ్చి 4 రోజులు అయింది. ఒకటే కంపు తీసే రాజుడు లేడు. ఇంతకాలం అందరూ అన్ని చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు. ఇప్పుడు తెలుస్తోంది. మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు తాగే నీరు చివరకు మనం ధరించే ఈ యజ్ఞోపవీతం వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి. మనం